హలో అండి, 555 లక్ష్మి రెసిపీ. ఈరోజు మనము కాజాలు అయితే చేస్తున్నామండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం. చూడండి, కప్పు మైదా పిండి, కప్పు పంచదార, ఇలాచి. చూడండి, ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వేడివేడిగా ఉండే ఆయిల్ అయితే వేస్తున్నాం. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. మెత్తగా కలుపుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్క నుంచి తీసుకొనేసేయాలి. చూడండి, ఒక కప్పు పంచదారకు 1.5 కప్పు వాటర్ అన్నమాట. ఇప్పుడు షుగర్ సిరప్ అయితే పెట్టేసాము. చూడండి, ఇక్కడ షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఆయిల్ అయితే రెడీగా ఉంది. ఉండలుగా అయితే చుట్టేసేయాలి. చూడండి, ఉండలు అయితే ఇలా చపాతీలాగా అయితే రుద్దేసాను అనమాట. ఇందులో పొడిపిండి చల్లుకుంటూ మళ్ళీ 1 లేయర్ అయితే వేసేయాలి. దీనిపైన కూడా పొడిపిండి చల్లాలన్నమాట. ఇంకొక లేయర్ అయితే వేసుకునేస్తాను. చూడండి, ఇలా అయితే వేసేయాలి. ఇప్పుడు చిన్న చిన్న రోలుగా అయితే చుట్టేస్తున్నాం. ఇక్కడ గ్యాప్ లేకుండా ఇలా చిన్న చిన్న రోల్స్ అయితే చుట్టాలండి. ఇక్కడ కొద్దిగా చూడండి వాటర్ అయితే పూసేసాను. నీట్గా అయితే అతుక్కునేస్తుంది అన్నమాట. చూడండి, ఇలా అయితే చుట్టేసాం కదా. ఇప్పుడు నైఫ్కు ఇలా పిండి అయితే పూసేసి ఇలా చిన్న చిన్న ఉండలుగా అయితే కట్ చేసుకోవాలండి. నీట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇలాగైతే వచ్చేస్తుంది. చూడండి, నీట్గా అయితే పర్ఫెక్ట్ షేప్లో అయితే వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఇక్కడ షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేసానండి. ఇప్పుడు షుగర్ సిరప్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు ఆయిల్ కూడా రెడీగా ఉందండి. ఇప్పుడు మనము ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న కాజాలు అయితే డీప్ ఫ్రై అయితే చేసేద్దాం. చూడండి, కాజాలు అయితే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. నేనైతే చిన్న చిన్నగా అయితే చేశాను అనమాట. కట్ చేసి ఒత్తేసి అలా వేసాను అనమాట, రుద్దలేదనమాట. మీరు కూడా కావాలనుకుంటే రుద్దేసేయచ్చు, లేకపోతే చిన్న చిన్నగా అయితే ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి, చిటి చిటి కాజాలు అయితే రెడీ అయిపోయాయి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.